మరణం అనేది ఇప్పుడు నువ్వు తినమున నిశ్చయంగా చచ్చేదాం అన్నాడు. చావాల్సినవి రెండు కదా, ఒకటి ఆత్మ చచ్చిపోతుంది, ఒకటి శరీరం చచ్చిపోతుంది. అంటే రెండవ మరణము నరకంలో పడవేయబడుట, శరీరంలో నుంచి ప్రాణాత్మము విడిపోవుట కూడా, అది మొదటి మరణం. ఇప్పుడు వచ్చింది చచ్చిపోతావన్నది ఒక మరణమా, ఈ రెండు మరణాలా? రెండు మరణం. మరణములో రెండు దశలు జరుగుతాయి. ఈ రెండింటిని కలిపే మరణం అన్నడా, లేదా ఒక్కదాని గురించి చెప్పాడు ఆ రోజు అనేది? రెండింటి కలిపే మరణం. ఇప్పుడు మరణము అనేది పాపాన్ని బట్టి వచ్చింది. మరణం అనేది పాపాన్ని బట్టి వస్తే యేసుప్రభు వచ్చి ఈ పాపాన్ని పరిహరించాడు. అప్పుడు శరీర మరణం కూడా ఉండొద్దు కదా. మరి యేసుప్రభు పాపాన్ని పరిహరించినప్పుడు ఆత్మ రెండో మరణం పొందకుండా కాపాడబడుతుందని చెప్తున్నాం. యేసుప్రభు వారు మరణించి తెచ్చి రక్షణ ఇచ్చినందుకు ఆత్మకు మాత్రమే రెండో మరణం నుంచి రక్షణ ఉంది. మరి ఈ భక్తుల శరీరాలు కూడా చచ్చిపోతున్నాయి కదా. అవును, భక్తుల శరీరాలు మరి మరణించొద్దు కదా అని అంటే, ఈ మరణము కూడా ఆయనకు సేవ చేస్తుందని చెప్తాడు పౌలు. జీవమైన మరణమైన అన్ని సమస్తం మీకు సేవ చేస్తాడు, మీ కొరకే అవి అని అంటాడు. గనుక మరణమును దేవుడు మేలుకరంగా మార్చేసి, ఇప్పుడు ఆ పండు తిన్నప్పుడు పండేమో పొట్టలోకి పోయి మైండ్ ఏమో ఇంకో మైండ్ వచ్చేసింది కదా. అది మన అవయవములలో పాప మరణముల నియమము ఒకటి ఉన్నది అని నాకు కనబడుచున్నదని పౌలు అంటాడు. ఈ పాప మరణాల నియమం ఉన్నటువంటి శరీరం ఇది భూమిలో విత్తనంలాగా విత్తబడి కుళ్ళిపోయి మళ్ళీ మహిమ శరీరంగా మళ్ళా లేపబడుతుంది. మరణాన్ని ఒక శిక్షగానే కాకుండా ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఇంటూ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరంలోకి మార్చే ప్రాసెస్లో ఒక ఘట్టంగా మరణాన్ని దేవుడు మార్చేశాడు. ఎందుకంటే శరీరంలోనికి వద్దన్న పదార్థం పోయింది, వద్దు అన్న పని చేయొచ్చు అనే మైండ్ కూడా లోపలికి పోయింది కదా. ఇదే పాప మరణాల నియమముగా మనలో ఉండి చేయకూడని తప్పులు చేయిస్తూ ఉంది. వద్దని మనం అనుకుంటాం కానీ కొన్ని చేసేస్తాం. ఎందుకంటే నియమం ఒకటి ఉంది. నేను ఇష్టపడేదే చేయడం లేదు, నేను ద్వేషించేది చేస్తున్నా. వేరొక నియమము నాలో ఉందన్నాడు. ఆ నియమము బాడీలో ఉంది, ఆత్మలో లేదు. కాబట్టి బాడీలో ఉన్నటువంటి ఆ పాప నియమము నశించాలంటే ఈ బాడీని దేవుడు మొత్తం మట్టిలో మట్టిగా కలిపేసి మరలా ఆ పాప నియమాన్ని మాత్రం లేకుండా మళ్ళీ కొత్త శరీరంగా పునరుద్ధానం చెందిస్తాడు ఆయన. కనుక భక్తుల పునరుద్ధానం అనేది మరణానికి దేవుడు ఇచ్చినటువంటి హ్యాపీ ఎండ్ అన్నమాట. తర్వాత ఇంత ప్రాసెస్ లేకుండా కూడా దేవుడు చేయగలడు అని చూపించడానికి మరణించి కొన్ని శరీరాలు కొన్ని ఏండ్ల తరబడి శతాబ్దాలు దశాబ్దాలు ఉండి ఇప్పుడు ఆదాము శరీరం లేస్తుంది, పౌలు శరీరం లేస్తుంది, ఇలాంటి ప్రవక్తల శరీరాలు లేస్తాయి యేసయ్య వచ్చినప్పుడు. శతాబ్దాలు సహస్రాబ్దాలు కూడా ఉండి లేచిన శరీరాలు పాపమరణ నియమము లేకుండా లేస్తాయి మహిమ శరీరాలు. చనిపోకుండా ఉన్నోళ్ళు క్షణములో అలాంటి మహిమ దేహాలుగా మార్చబడి కూడా వెళ్ళిపోతారు. అంటే దేవునికి ఒకటే ప్రాసెస్ కాదు, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి అని చూపడానికి. గాడ్ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ సైన్స్ ఆర్ ఎనీ లా. హీ హ్యాస్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఎన్ని రకాలుగానైనా పనులు చేస్తాడు ఆయన. మాట ద్వారా స్వస్థపరిచాడు, ముట్టి స్వస్థపరిచాడు, బురద కళ్ళకు పూసి స్వస్థపరిచాడు. ఆయన ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అయితే మరణము ద్వారా పునరుద్ధానము పొందడం ద్వారా కానీ లేక క్షణములు ఆ మహిమదేహంగా ఈ మట్టి దేహం మార్చబడడం ద్వారా కానీ ఈ పాప నియమం అయితే లేకుండా చేయాలి. ఈ పాప నియమము కలిగిన దేహాలతో ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు. బై రిజరక్షన్ ఆర్ ఇన్స్టంటేనియస్లీ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్లోరిఫైడ్ బాడీ. భాషాంతరీకరణం, భాష నుంచి భాషకు ట్రాన్స్లేట్ చేసినట్టు ఈ బాడీని మహిమదేహంగా ట్రాన్స్లేట్ చేస్తాడు ఆయన.
అలాగైనా ఇలాగైనా ముందు ఇందులో ఉండే పాప నియమం అయితే తీసేయాలి. ఉమ్.